హాయ్ అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాము అరకు వ్లాగ్ పెట్టక చాలా రోజులే అయిపోతుంది పెడదాం అనుకుంటున్నా పోస్ట్ పోన్ అయిపోతుంది ఇప్పుడైతే అరకు వ్లాగ్ అయితే పెడుతున్నా ఈ ట్రిప్ లోనైతే మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అట్లాంటి విషయాలు అయితే చాలానే జరిగినాయి అవేంటియో తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలి వీడియో ఇంతకు మీరు అరకు కాఫీ ప్లాంటేషన్ అరకు ట్రైబల్ మ్యూజియం వీడియో చూసినచ్చు లేదా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లోనైతే లింక్ ఇస్తా ఇంతకు ఫోన్ అక్కడ పెట్టి మీరు ఏం చేస్తానని అనుకుంటారా రీల్స్ చేయడానికి మా కష్టాలు చూడండి మా తెలివితేటలు ఎట్లుంటాయంటే వేరే లెవెల్ ఉంటాయి మా ఫోన్ ఎట్లా పెట్టినామో చూసిండ్రా ఒక హ్యాట్ పెట్టి సీటుకు హ్యాట్కు మధ్యలోనైతే ఫోన్ అయితే ఇరికిచ్చినాము మీరు కనుక మా రీల్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఇక్కడ ఇస్తాను చూడండి కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి అయితే మా రీల్ చూడండి మస్తు ఉంటది ఇక ఫైనల్ గా అయితే అరకు వ్యాలీ దగ్గరికి అయితే వచ్చినాము రోడ్ అయితే అస్సలు బాగాలేకుండే మొత్తం మట్టి రోడ్డు గుంతలు ఉండే ఇక మేము పోయినప్పుడు అయితే అప్పుడే రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తాను అక్కడ కొండలు కనబడుతున్నాయి కదా అక్కడికైతే పోబోతున్నాం మనము మిట్ట మధ్యాహ్నం ఒక్కటికి ఎవరన్నా అరకు వ్యాలీకి పోయేటోళ్ళు ఉంటారా మేము పోతాం అట్లుంటది మనతోటి అరకు కచ్చి అరకు వ్యాలీ చూడపోతే ఎట్లుంటది చెప్పండి ఏ టైం అయినా మంచిదే మేము అరకు వ్యాలీని అయితే చూడాలి అని ఈడికైతే వచ్చినాము ఇంకా బొర్ల కేవ్స్ చాలానే ఉన్నాయి వాటర్ ఫాల్స్ అని చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అరకులో ఇక మాకు టైం ఎక్కువ లేదు కాబట్టి మేమైతే అరకు వ్యాలీ దగ్గరికి అయితే వచ్చినాము అడ్వెంచరస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రోడ్ కష్టమైన ఇష్టంతో అరకుకి వెళ్ళి అరకు వ్యూ పాయింట్ చూద్దామని వెళ్తున్నాము ప్లీజ్ ఎవరేమనకంటే ఈ టైంలో వెళ్తున్నామని గుట్టపైకి వచ్చేటప్పుడు మధ్యలోనైతే మాకు 4-5 ఊర్లు తగిలినాయి చూడ్డానికైతే మస్తుండే పాపం మా డ్రైవర్ అంకుల్ అయితే మమ్మల్ని చాలా భరించిండు మా అల్లరికి మా లొల్లికి ఈ టైంకి కూడా ఇక్కడికి తీసుకురమ్మంటే ఫస్ట్ అద్దని అన్నాడు కానీ లాస్ట్కి అయితే తీసుకొని అయితే వచ్చిండు మమ్మల్ని ఇప్పుడే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్ని రెడీ చేసుకుంటున్నారు రోడ్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ టైం మేము ఫ్రీగా రావడానికి చాలా మంచి వాళ్ళు వీళ్ళు ఇక దిస్ ఇస్ దాంట్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళే వీఆర్ పిచ్చోలం వీఆర్ మంకీస్ జాతరత్నాల గ్యాంగ్ కొండ ఎక్కేసాం బ్రో అంకుల్ హాయ్ చెప్పండి మా ఛానల్ కి అక్షయ వ్లాగ్స్ మాకు దొరికిన డ్రైవర్ అంకుల్ మా లెక్కనే ఉన్నాడు సేమ్ మొత్తం చిల్లు అంకుల్ డైలాగులు ఎత్తే దెబ్బకు నోరు మూసుకోవాలి అట్లా ఎత్తాడు డైలాగులు అంకుల్ ఉన్నారు చూసారా దేవుడు ఉన్నాడు మా కోసం ఎవరినో పిక్చర్లు ఉంచారంట దేవుడా అబ్బాయి ఇన్ని జనాలు ఎవ్వరు లేరు నిజంగా ముందు అరే అక్క గీ నుంచి దగ్గరనే ఉంది ఈ నుంచి వేసుకురమ్మంట అయిపో కారు అంకుల్ కొండెట్లెక్కిస్తారా నాయన ఆ రోడ్డు చూడు మనం వచ్చింది ఎంత మంచిగా కనబడుతుంది రెడీ ఫోటోషూట్కి రెడీ కాండి అక్కడ నాకు తెలిసి డాన్స్ చేస్తారు అనుకుంటా మార్నింగ్ ఇక్కడున్నా అక్కడ ఏం చేస్తున్నావురా మంచమే ఇక్కడ ట్రై చేస్తుంది కింద పడేవు మేము ఎంత మొండోళ్ళం అంటే అంకుల్ రారని చెప్పిన బ్లాక్ మెయిల్ చేసి తీసుకొని వచ్చిన అంకుల్ ట్రిప్లై ప్లానే లేదు మోసం చేసి అసలు మనల్ని మోసం చేసింది వాళ్ళు మన వాళ్ళని చేయలేదు మనం వాళ్ళని చేయలే వాళ్ళే మమ్మల్ని మోసం చేసిండు ఇక్కడికి తీసుకొస్తా అని చెప్పిండు కానీ తీసుకురాలేదు మాకు ఈ పాయింట్ కావాలి ఇక్కడికి అరకొచ్చేవారని అరకు పాయింట్ చూడకుండా వెళ్తారు చెప్పండి అంత పిచ్చోళ్ళం లాగా అందుకు వచ్చిన మాలాగా పెద్ద పిచ్చోళ్ళు ఉన్నారు వెనుక దిక్కున్నారు చూడండి ఫోటో దిగడానికి పెద్ద బైక్ వేసుకొని వచ్చిండ్రు వాళ్ళు మాకన్నా పెద్ద పిచ్చోళ్ళు ఉన్నారు ఒక కారు ఒక బైక్ కావచ్చు అగో పెద్ద పిచ్చావా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్నాక్స్ తిని ప్లాస్టిక్ చెత్త మొత్తం అక్కడనే వాడేసి ఘోరంగా చెత్త వేసిండ్రు ఆ ప్లేస్ మొత్తం మంచు కొంచెం అటు ఉన్నది ట్రావా అటు నుంచి ఇటు ట్రావెల్ అయ్యారా అది కొంచెం
మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం, తెలంగాణ నుంచి హైదరాబాద్. మేము ఈరోజు వేసుకున్న ప్లాన్లు మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. మేము ఈ వ్యూ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 5కి వద్దామని అయితే అనుకున్నాము. ఆ 5 కాస్త 1 o'clock అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే అంతా మా డ్రైవర్ అంకుల్ వల్లనే. ముందు రోజు అయితే మేము వైజాగ్ తిరిగి చూసినాం కదా, ఆ ప్లాన్ అయితే లేకుండే మాకు. డైరెక్ట్ అరకుకే వద్దామని అనుకున్నాము. ఒక్క ట్రైన్ మిస్ అవ్వడం వల్ల మేమైతే ఆ రోజు మొత్తం వైజాగ్లోనే తిరిగి చూసినాము. వైజాగ్లోనే ఈ డ్రైవర్ అంకుల్ని అయితే మాట్లాడుకున్నాం, అరకు ఉన్న వైజాగ్ అంతా దింపి చూపడానికి. వైజాగ్ తిరిగి చూసిన తర్వాత నైట్ అయితే మమ్మల్ని మా హోటల్ దగ్గర అయితే దింపేసిండు మా డ్రైవర్ అంకుల్. ఎర్లీ మార్నింగ్ 4కే అత్త మీరు రెడీ అయి ఉండండి, అరకుకి వెళ్దామని అయితే చెప్పిండు మాకు. తీరా 4:30 వరకు మేము అందరం రెడీ అయి ఉంటే అంకుల్ 5కి వచ్చిండు. వచ్చిన తర్వాత మాకు చెప్పిన విషయం ఏంటిదంటే ఎర్లీ మార్నింగ్ అరకుకి వెళ్ళే రూట్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది, అక్కడికైతే ఎంట్రీ లేదు, మీరు వేరే ప్లేసెస్ అయితే తిరిగి చూడండి, అరకు వ్యాలీకి వెళ్ళకండి, ఇప్పుడు వెళ్ళినా మీకైతే వ్యూ అందదని అయితే చెప్పిండు. ఆ టైంలో మా ఒక్కొక్కరు ఫేసెస్ చూడాలి, ఫుల్ డిసప్పాయింట్మెంట్ తోటి అయితే నిండిపోయి ఉన్నది. మేము ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం, ఆ ప్లాన్స్ అన్ని అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. తీరా ఇంత దూరం వచ్చినాం కదా, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎట్లా చెప్పండి, ట్రిప్కి వచ్చినామని ఎట్లా గుర్తుకుంటుంది, అందుకోసమనే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. ఏదో అట్లా ట్రై చేసినా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ట్రిప్కి వచ్చే ముందు ఎన్నో రీల్స్ అనుకుంటాం, ఈ రీల్ వేయాలి, ఆ రీల్ వేయాలి, ఇట్లా వేయాలి, అట్లా వేయాలని. తీరా ట్రిప్కి వచ్చిన తర్వాత ఒక్క రీల్ కూడా వేయము. మీరు కూడా మా లెక్కనేనా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఫోటోషూట్ గిటోషూట్ మొత్తం చేసుకొని కిందికి పోతున్నాం. ఫుల్ కిరాక్ ఫోటోలు దిగినాం, ఫుల్ వ్యూ ఉండే, ఇంకా సూపర్ ఉంటుంది. బాగుంది. మధ్యాహ్నం వచ్చినా కానీ మంచి ఉంది. మార్నింగ్ అయితే ఇంకా కొంచెం మంచిగా ఉండేది, కొంచెం చాలా ఉండేది. ఇప్పుడు కొంచెం లైట్ ఉంది, ఏర్పడతలేదు. కింద నుంచి చూస్తే మీద మంచిగా కనబడుతుంది, కానీ ఇప్పుడు మీద నుంచి చూస్తే మాకు మంచిగా కనబడలేదు. ఆయన వచ్చిన దానికి అరకు వ్యూ అంటే అరకు వ్యూ పోతాను. వాళ్ళు వెనకాల ఉన్నారు ముంగట. మా డ్రైవర్ అంకుల్ని లొల్లి పెట్టుకొని మాకు తీసుకొని వచ్చిన, మాకు కావాలి మాకు కావాలి మాకు. ఇప్పుడు ఎన్ని తిడతాడో చూడు, 1 hour అయింది. మా డ్రైవర్ అంకుల్ తోటి అయితే మేము అరగంటలు వచ్చేస్తాం అంకుల్, మాకేమంత టైం పట్టదు అని చెప్పినాము. 1:30 పట్టింది మేము ఫోటోలు దిగడానికి. డ్రైవర్ అంకుల్ అయితే మమ్మల్ని డైరెక్ట్ అన్నాడు, ఈ టైంకు ఈ వ్యూ చూడడానికి వచ్చేటోళ్ళని మిమ్మల్ని చూసిన పెద్ద పిచ్చోళ్ళని అని అన్నాడు మమ్మల్ని. పైకి వచ్చి చూసేసరికి పైన కూడా ఫోటోలు దిగడానికి కొంతమంది అయితే ఉన్నారు. అప్పుడు మేము అన్నాం అంకుల్ తోటి, అంకుల్ మేమే కాదు మాకన్నా పెద్ద పిచ్చోళ్ళు ఉన్నారు చూడండి అక్కడ ఫోటోలు దిగుతాండ్రని. నాకైతే పైన ఈ చెత్త చూసినాక ఘోరంగా అనిపించింది. టూరిస్టులు ఎవరన్నా ఇట్లా టూరిస్ట్ ప్లేస్లకు వస్తే చెత్త మాత్రం అస్సలు వారేయకండి, ఎందుకంటే మన నేచర్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్లో ఇంత చెత్త ఉన్నదంటే ఎవరన్నా అత్తరా చెప్పండి. అందుకే ప్లీజ్ ఎక్కడికన్నా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఇట్లా చెత్త మాత్రం అస్సలు వారేయకండి. ఎంత చెత్త ఉన్నదో చూసిండ్రా చుట్టుపక్కల. ఫస్ట్ మేము ఈ చెట్లను చూసి తమలపాకు చెట్లని అనుకున్నాము, కానీ కాదట, మిరియాల చెట్లట. చెట్టు పైకి ఎక్కి మిరియాలు తెంపి వీటిని ఉడకబెట్టి ఉల్లార పెడతారట, అప్పుడైతే మనకు మిరియాలు తయారైతాయి. అంకుల్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని అయితే అన్నాడు. వచ్చేటప్పుడు అయితే మాకు ట్రాఫిక్ కలగలేదు, ఇప్పుడు పోయేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కున్నాం మేమైతే. అరకుల్లో అయితే ఈ గ్రిల్ చికెన్ ఉన్న బొంగులో చికెన్ బాగా ఫేమస్. బొంగులో చికెన్ అంటే ఏంటిదంటే కంక బొంగులల్లా చికెన్ పెట్టి బొగ్గుల మీద కాల్చిస్తారు, మంచిగా ఉంటుంది టేస్ట్. మనమైతే ట్రై చేద్దాం ఎట్లుంటుందా అని. గ్రిల్ చికెన్ బొంగుల చికెన్ తినడానికి ఎంత మంది ఉన్నారో చూసిండ్రా. ఇక్కడ ఈడనైతే ఒక వ్యూ పాయింట్ ఉన్నదంట, అక్కడనైతే ఆపుతా అన్నాడు అంకుల్. అక్కడికి పోయిన తర్వాత మీరు టేస్ట్ చేశారు, మంచిగా ఉంటుంది టేస్ట్ అని అయితే అన్నాడు. ఇదే ఆ వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడికి ఫుల్ మంది బైక్లు వేసుకొని అయితే వచ్చిర్రు. బైక్ల మీద ఇట్లాంటి రోడ్ల జర్నీ అయితే సూపర్ ఉంటది. నిల్చుంటే మార్నింగ్ కంటే మీరు అక్కడ ఉండే చలి ఇక్కడనే ఉంది. గాలికొండ వ్యూ పాయింట్ అన్న పేరుకు తగ్గట్టే ఇక్కడనైతే ఫుల్ గాలి వీసుడు, అట్లనే ఫుల్ చలిపెట్టుడు. అక్కడ ఉన్నంతసేపు ఘోరంగా కనకొచ్చింది మాకైతే. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ చాలా బాగా వస్తాయట. ఇక్కడనే కెమెరా మ్యాన్స్ కూడా ఉన్నారు, కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ గ్రిల్ చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఒక స్టిక్ 30 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఫేమస్ అయిన ఫుడ్ తినపోతే ఎట్లా చెప్పండి, అందుకోసం అని టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాము. పొద్దుగాల టిఫిన్ చేసి వెళ్ళినామంటే ఇప్పుడు 3:30 అవుతుంది టైము. ఇప్పటి వరకు మేమేం తినలేదు. ఎందుకో ట్రిప్స్కి వచ్చినప్పుడు అస్సలు ఆకలి కాదు కదా. మధ్యలో అయితే అక్క వాళ్ళు చిప్స్ తీసుకొచ్చిర్రు,
అయ్యే చిప్స్ తిని ఉన్నాం కానీ ఇప్పటి వరకు అయితే ఏం తినలేదు. అందరం మంచి ఆకలి మీద ఉన్నాము, అందుకోసమనే అయితే టేస్ట్ చేస్తున్నాం ఎట్లుంటుందో అని. ఇక్కడనైతే బొంగులో చికెన్ కూడా తీసుకున్నాము. పావు కిలో 150 రూపీస్ అంట. బొంగులో చికెన్ ఫుల్ కాస్ట్ అనిపించింది మాకైతే. మేము పావు కిలోనే తీసుకున్నాం, టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కదా, అందుకోసమనే. ఆయిల్లో మొత్తం ముంచి చేశారు, బాగుంది, స్పైసీగా ఉంది. అడుతుంది నూనెనా వాటరా? నూనెనే, ఆయిలే. ఇప్పుడు ఇంత ఆయిల్ తింటున్నాం మనం ఇందులో. ఇంతకుముందు అక్క ఆయిల్ చూపించింది కదా, అందులో నుంచి ఎట్లా కారుతుందో చూడండి ఆయిల్. టేస్ట్ అయితే ఓకేనే అనిపించింది మాకు, అంత వావు ఏం లేకుండే. ట్రాఫిక్ జామ్ చూసిరే ఎంతగానో ఉందో. నాకు తెలిసి అటు ఒక 4 కిలోమీటర్లు ఇటు ఒక 4 కిలోమీటర్లు ఉంటది కావచ్చు. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందంటే రోడ్ల మీద వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ సరిగ్గా కట్టు కాక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. తిందామా? అయ్యో అంతేనా? ఇంకొకటి పెట్టియరా మీద స్టిక్స్, ప్లేట్ పెట్టియండి. గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరనైతే ఫుల్ సలివెట్టుడు. మేమున్న ఒక అరగంట సేపు అనుకుంటూనే ఉన్నాం, చలికి అంత సలివెట్టింది మాకైతే. అయ్యో కార్ ఎక్కడ దాకా వెళ్ళింది? లైన్లోనే ఉందా? గాలికొండ వ్యూ పాయింట్ చూసుకొని తొందర కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్లో మా కార్ ఎక్కడున్నదో ఎత్తుకుండు పెద్ద టాస్క్. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మా అంకుల్ ఎంత తిడతాండో మమ్మల్ని ఆ కార్లో కూర్చొని, ఇంకా అత్తలేరని. ఆ కార్ తీయపోతే కథం అయిపోయింది. ఆ ఒక్కదాని వల్ల గింతగానం అయిందో. ఎక్కడున్నాడు అంకులు? అక్క మాస్క్ ఎప్పుడు తెచ్చుకున్నాను? వచ్చేటప్పుడేనా? మాస్క్ పెట్టేసుకున్నాను, చలి పెడుతుంది. ట్రాఫిక్ జామ్, 2 బస్సులే. అక్కడ ఒక మూల మీద కార్ పెట్టున్నాయి కాబట్టి ఆ ఇబ్బంది అవుతుంది. మనం పరిగెత్తుతున్నాం, అక్కడ ఇంకో కొంచెం ఆగితే మమ్మల్ని కూడా గుద్దుకొని. అక్కడ ఉంది కారు. నడుచుకుంటూ పోతుంటే బస్సులో ఒక అబ్బాయి, ఓ వీడియో అమ్మాయి బాయ్ బాయ్ అని చెప్తాండు. మనకే బాయ్ చెప్తారు. ఇప్పుడు కనుక అక్కడ వ్యూ పాయింట్ పోయి ఉంటే కిరాకు చలికి. ఇప్పుడు అనుకుతలేమా? ఇప్పుడు కూడా ఘోరంగా చేతులు. ఇంటికి వెళ్ళాలా, వైజాగ్ వెళ్ళాలా, ఏం అర్థం కావట్లేదు. అక్క పాపం ఏంటిది రేపు ఢిల్లీ కదా, ముంబై. అక్క ముంబై వెళ్ళాలి. అటు ఉన్నది ఇటు ఉన్నది, 2 ఉన్నాయి. అయోమయంలో ఉండిపోయాం ఫ్రెండ్స్. ఇల్లు ఇరుక్కుంటే వచ్చారు ముందు. చలి పెడుతుంది. తట్టుకోలేకపోతున్నాం. ఉండి ఒక్కటేసారి వెదర్ ఘోరంగా మారింది. ఆఫ్ అయిపోయింది. ఇంకా వెళ్ళటో లేరు. బాగుందా? చికెన్ కర్రీ లెక్కనే ఉంది.
ఎట్లుంది అక్క? బాగాలేదు అస్సలు గలీజ్ టేస్ట్ ఉంది. హాఫ్ కేజీ తీసుకుంటే వేస్ట్ అవుతుంది. అంత పావు కేజీ ఎంత అన్నాడు? 150. కేజీ హాఫ్ కేజీ చికెన్ వస్తుంది 150. నాకు చికెన్ టేస్ట్ అంత ఏం నచ్చలేదు. టేస్ట్ ఎట్లున్నది చెప్పాలా, ఉడకబెట్టిన చికెన్లో ఉప్పు కారం వేసుకొని తింటే ఎట్లుంటుందో గట్లనే ఉన్నది. ఇంకా నూనె గబ్బు ఉండే టేస్ట్ అయితే మాకైతే నచ్చలేదు. చాలా సపోర్ట్ చేశారు. తీసుకోకుండా మంచిగా అన్ని ప్లేసెస్కి అయితే తిప్పించింది. మేము డిసప్పాయింట్ అవ్వకుండా బాధపడకుండా ఫస్ట్ ఎప్పుడైనా సక్సెస్ఫుల్ చేసుకుని అంకుల్కి ఎంత థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎంత మంచిగా అక్కడ బస్సులు ఇంకెళ్ళలే, అట్లనే ఉన్నాయి 2 ఇరుక్కుపోయి. అక్కడ ముంగట ఒక కార్ పెట్టిండు ఆయన. కార్ పెట్టుడు వల్ల బస్సులు 2 అట్లా జామ్ అయిపోతాయి. అక్క అక్క ఏమైంది గొడవ అవుతుంది చెప్పక్క అంటున్నారు. లేదు తమ్ముడు గొడవ మీరు కార్ అడ్డం ఉంది అక్కడ వెళ్తలేవు పెట్టిస్తానంటే థ్యాంక్స్ అక్క. ఇక్కడ పొలాలు చూడండి ఎట్లున్నాయో, గుట్టకు ఇట్లా స్టెప్పులు లాగానైతే ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి పొలాలు అయితే. ఇక్కడ రోడ్ ట్రిప్కి అయితే ఖచ్చితంగా రావాలి గైస్. ఇంకా బైక్ రైడ్ చేసుకుంటూ రావాలి, కానీ చాలా బాగుంటది. ఇంకా కొంతసేపు అయితే ఇక్కడ మొత్తం పొగతోటి అయితే నిండిపోతుంది అట, అప్పుడు మస్తు ఉంటుంది చూడ్డానికి. ఫుల్ చలి పెడుతుందని మధ్యలో అయితే ఛాయ్ తాగడానికి ఆగినాము. మా ట్రిప్ మొత్తం అడ్వెంచర్లతో నిండిపోయి లాస్ట్ మినిట్ దాకా. అది మూవీలో ఉంటుంది. పాట ఉంటుంది అప్పుడు చెప్పలేదు. మరీ దారుణంగా అన్ని బస్సు రాలేదు. ఏమో లేట్ అవుతుంది కావచ్చు అని తొందర వచ్చినా కానీ బస్సే రాలేదు. పిల్లలు మూటలు చూడరు మొత్తం ఎట్లున్నాయో ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి కూర్చొని. ఇక్కడ ఎన్ఏడి దగ్గరనైతే ఆగినాము. ఇదికే బస్ వస్తుందంట, అందుకోసమని అందరం దిగి బట్టలు అయితే సామాన్ చదువుకుంటాను. అమ్మాయి ఏది మర్చిపోవద్దు కదా మళ్ళీ తీసుకొచ్చినాయి అని. మొత్తం నిండిపోయింది. బస్కు లేట్ అవుతామేమో అని తొందరగా వచ్చినాము, కానీ బస్సే లేట్గా వచ్చింది. గంటన్నర లేట్ వచ్చింది. ఆ వారి దాకా అక్కడనే కూర్చొని ఉన్నాము. ఇక ఫైనల్గా బస్సు వచ్చిందని మా లగేజ్ మొత్తం తీసుకొని బస్సు అయితే ఎక్కేసినాం. ఇదైతే రింగ్ రోడ్డు, చూడడానికి వెరైటీగా అనిపించింది. లోపట కూడా చూడండి స్కై వాక్ అయితే ఉన్నది, దాని లోపల కూడా తిరగచ్చు మనము. నాకు ఇది చూడంగానే డిఫరెంట్గా అనిపించింది, అందుకోసం మనం మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీసుకున్నా. బస్సు అయితే ఎక్కేసినాం, బాగానే ఉంది బస్సులో సీట్లు. బస్సు అయితే ఇక్కడ ఆపిండు ఫుడ్ తినడానికి. మేము మధ్యాహ్నం లంచ్ చేయలేదు, నైట్ డిన్నర్ కూడా చేయలేదు. ఇప్పుడు 10:30-11 ఆ టైం అవుతుంది. మేమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ ఆకలి అవుతుంది మాకైతే. మేమైతే అన్నం తినలేదు, ఇక్కడ టిఫిన్స్ ఉండే, టిఫిన్స్ అయితే తిన్నాము. టిఫిన్స్ అయితే బాగానే ఉండే. ఈ నైట్ టైం అన్నం ఏడ తిన బుద్ధి అయితే చెప్పుర్రి, అందుకోసం టిఫిన్స్ చేసినాము. మా బస్సులో వచ్చిన వాళ్ళందరూ దాదాపు టిఫిన్స్ చేసిర్రు, అన్నం ఎవ్వరు తినలేదు. నైట్ మూన్ చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. హాఫ్ మూన్ అయితే వచ్చింది ఆ రోజు. బస్ ఏది బుక్ చేసుకున్నామో చెప్పలేదు కదా, లహరికి అయితే బుక్ చేసుకున్నాము. అంకుల్ బస్ డ్రైవర్ అంకుల్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అంకుల్ చెప్పండి. విశాఖపట్నం నుంచి బిహెచ్ఎల్, హైదరాబాద్ బిహెచ్ఎల్. ఎంత టైం పడుతుంది? 11 hours. 11. మార్నింగ్ ఏ టైంకి రీచ్ అవుతాం? మార్నింగ్ వచ్చేసి 8కి ఎంజీబీఎస్, 7:30, 8, 10 కల్లా బిహెచ్ఎల్. థ్యాంక్ యూ. నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, ముందు నుంచి వెనక దాకా ట్రైన్ యూట్యూబ్లో పెడతా అంటే మరి ముందు నుంచి. బస్ డ్రైవర్ అంకుల్ కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉండే. నేను వీడియో తీసుకుంటా అంటే అంకుల్ వచ్చి అడిగిండు మమ్మల్ని ఎటు పోయేస్తాను అంటే, మేము ఇట్లా వైజాగ్ టూర్కి వచ్చినాం అంకుల్, రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామని అంటే, ఆ వైజాగ్లో తీసుకున్న వీడియోస్ ఫొటోస్ సరిపోతలేదా ఇక్కడ కూడా తీసుకుంటారా అని అడిగిండు. అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది అంకుల్ అందుకే తీసుకుంటాను అంటే, అయితే మా బస్సును కూడా తీయండి, మా ప్యాసింజర్లను అడగండి ఎట్లున్నది ట్రిప్ అని అన్నాడు. అందుకోసం అని వాళ్ళని కూడా వీడియో ఇస్తాను. అడగండి ప్రయాణికులు ఎలా ఉందా.
అడగండి దానికి సార్ అంకుల్ అంత సడన్ గా ప్యాసింజర్లను కూడా అడుగు అని అంటే నాకు కొంచెం భయం అవుడు, వాళ్ళు కూడా నాలాగానే ఆక్వర్డ్ గా ఫీల్ అవుడు. అడగండి. ఎట్లుందండి జర్నీ? బాగుందండి, బాగుందండి. బస్సు లోపల సీట్లు అయితే బాగానే ఉండే. నైట్ జర్నీ చేస్తున్నాం కాబట్టి బస్సు మంచిగా ఉండాలని ఈ బస్సు అయితే బుక్ చేసుకున్నాము. మాకు వచ్చేటప్పుడే పెద్ద స్టంట్లు జరిగినాయి కాబట్టి బస్సు అయితే బుక్ చేసుకున్నాము. అదేంటిదో తెలుసుకోవాలంటే మీరు ఆ వ్లాగ్ అయితే చూడాలి. ఎండ్ స్క్రీన్ లోనైతే అయితే ఇత్తా వ్లాగ్, అది కూడా చూడండి. ఫైనల్ గానైతే హైదరాబాద్ కి అయితే వచ్చేసినాము. మార్నింగ్ 8 అయింది మేము హైదరాబాద్ లో దిగేసరికి. బస్ అయితే ఎక్కేసినాం. అక్క ఎట్లయింది ట్రిప్? చాలా బాగా జరిగింది. నైట్ అసలు నిద్రలేదు. నీకు అక్క నిద్ర వస్తానా? బ్యాగులు పట్టుకొని మోసడానికే సరిపోయింది సగం టైం. ట్రిప్ సక్సెస్ఫుల్గా అయింది. అలా సగం చూడలేదు, సగం చూడకుండానే వస్తాం. అట్లా స్లీప్ వేస్తే అప్పుడు ఫ్రెష్ కనబడుతుంది. నిద్ర లేదు, ఏం లేదు నైట్ అంతా. బాయ్ బాయ్ అక్క. హైదరాబాద్లో 2 రోజులు మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అవుతాను. ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఉంటాం మళ్ళా, బాయ్.